సజీవుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీకు తోడుగా నుండును. ప్రియకుమార కుమార్తె, నేటి యొక్క జీవన ప్రయాణంలో నువ్వు ఒంటరిగా వెళ్తున్నావని ఆందోళన చెందుతున్నావా? లేదా నీకు కలిగిన ప్రతికూల పరిస్థితిని బట్టి అందరూ నేను విడిచిపెట్టేశారు, నేను ఇంకేమీ ముందుకు కొనసాగలేనని ఆందోళనతో నువ్వు ఉన్నావా? అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసిన దేవుడు మనకును వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు దూరం అయినప్పటికీ ఆయన చెప్పే మాట, యెహోవా నీకు తోడుగా నుండును. నిజమే ప్రియ కుమార కుమార్తె, మన దేవుడు మనల్ని ప్రేమించేవాడు. ఆయన విడువడు, ఎడబాయడు. ఆ నిరంతరము మనకు సహాయం చేసే దేవుడు. కావున దిగులు చెందక, అధైర్యపడక ఆయన యందు సంపూర్ణమైన నమ్మకం ఉంచు. ఆయన తన ప్రజలను చూస్తున్నాడు. ఆయన సకాలంలో తీర్పు తీర్చే దేవుడు. ఈరోజు ఒకవేళ నేను నిందించేవారు అధికమై ఉన్నారేమో, నేను అవమానించేవారు నీ మీద పడుతున్నారేమో, భయపడక ఓపికతో ప్రభువునందు నమ్మకంచు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఈ గాఢాంధకార పరిస్థితిలో ఆయన మనల్ని సునాయాసంగా విడుదల చేయగలడు. కావున ఎటువంటి తప్పు నిర్ణయం తీసుకోకుండా ప్రభువునందు నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు మీకు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ కున్నాలు నీ బిడ్డలేని వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశ నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు యేసు నామం తొలగించి నీ కృపా దీవులతో నింపి బలపరచండి. ఆయన అన్ని సన్నిధిలో వారు అయితే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్నాను దేవా, నీ కున్నాలు నీ కృపాక్షాములతో నింపండి. ఆయన వారి పట్ల నీ ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చి, ఆయన వారు ఏదైతే అసలు అడుగుతున్నారో వాటిని నెరవేర్చి బలపరిచి స్థిరపరచమని, మరి ముఖ్యంగా ప్రభా మీరు వారితో ఉంటారని వాగ్దానం చేస్తున్నారు. వారు తోడయండి. ఆయన వారి ప్రతికూల పరిస్థితుల్లో లేవనెత్తి బలపరచుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి. ఆయన మీకు తోడుకున్నాడు. భయపడద్దు. దేవుడు దీవించును గాక. ఆమేన్.